నాకు కూడా ఒక డ్రీమ్ ఉండేది క్లాసిక్ బైక్ కొనుక్కోవాలని. కానీ ఇలాంటి మాటలు విని నేను క్లాసిక్ బైక్ కొనుక్కోలేదు. ఈ పవర్ డెలివరీకి ఉన్న డిఫరెన్స్. హ్యాండిల్ బాబులు ఉంది అని నేను ప్రీవియస్ జనరేషన్ మోడల్స్లో విన్నాను. సో మీరు కూడా ఈ టిప్ పాటించండి. మీ బైక్లో కూడా రస్టింగ్ ఇష్యూస్ అనేది ఏం రావు. ఫ్యూచర్ నుంచి క్రూజ్ చేస్తాను. నేను హ్యాండిల్ వదిలేస్తాను. నాకు ఎంత స్టేబుల్గా ఉందో హ్యాండిల్ అనేది. హోండా యొక్క పార్ట్స్ అవైలబిలిటీ అదర్ క్లాసిక్ బైక్స్తో పోలిస్తే చాలా తక్కువ అంటారు. హాయ్ గైస్, ఇది హోండా CB350 హైనస్. దీని గురించి మనం ఫేస్బుక్లో ఇంటర్నెట్లో చాలా వింటూ ఉంటాము. ఒకరేమో దీనికి పవర్ లేదు అంటారు, ఇంకొకరు మైలేజ్ రాదు అంటారు, ఇంకొకరు దీనికి రస్టింగ్ ఇష్యూస్ ఎక్కువ వస్తాయి అంటారు. సో ఈ బైక్ కొనేటప్పుడు నాకు కూడా ఇలాంటి ఇష్యూసే ఫేస్ చేస్తామని చాలామంది చెప్పారు. కానీ నేను ఇప్పుడు ఈ బైక్ కొని నియర్లీ 8 months అవుతుంది. సో ఈ 8 months ఓనర్షిప్లో వాళ్ళు చెప్పిన ఇష్యూస్ అన్ని నేను ఫేస్ చేశాను లేదని చెప్తాను. అట్ ద సేమ్ టైం సో నేను చెప్పబోయే పాయింట్స్లో మీరు కూడా 2 to 3 పాయింట్స్ ఆల్రెడీ వినింటారు. సో విని ఈ బైక్ కొందామా లేదా అని డౌట్ఫుల్గా ఉంటుంది మైండ్లో. సో ఈ వీడియో కంప్లీట్గా చూడండి, మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది. ఏది మిత్ ఏది రియాలిటీ అని నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఈ హోండా హైనస్ గురించి ఎటువంటి డౌట్స్ ఉండదు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. సో ఫస్ట్ అండ్ లెజెండరీ మిత్ ఏమంటే ఈ బైక్ అనేది రాయల్ ఎన్ఫీల్డ్ కాపీ అనేది. ఓకే, నాకు అర్థమైంది దీన్ని రాయల్ ఎన్ఫీల్డ్కి ఎందుకు కాపీ అంటారు. ఎందుకంటే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉన్నట్టుగానే దీనికి కూడా రౌండ్ హెడ్ ల్యాంప్ ఉంది, మెటల్ ట్యాంక్స్ ఉన్నాయి, క్రోమ్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. సో అలాంటిని దీన్ని కాపీ అనలేము. మీకు కాపీ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు మారుతి అండ్ టయోటా యొక్క పార్ట్నర్షిప్ తెలిసే ఉంటుంది. మారుతిలో బెలెనో ఎలా ఉంటుందో టయోటాలో గ్లాన్జా అలా ఉంటుంది. కంప్లీట్లీ సేమ్ బాడీ, ఎవ్రీథింగ్ సేమ్, జస్ట్ ఇంజన్ ఆల్సో సేమ్. జస్ట్ మారుతి లోగో ఉంటుంది, టయోటా కార్కి టయోటా లోగో ఉంటుంది, అంతే, ఇంకంతా సేమ్. సో అది కాపీ అంటే, ఇది కాదు. హోండా యొక్క రిఫైన్మెంట్ కానీ, హోండా యొక్క బిల్డ్ క్వాలిటీ కానీ, హోండా యొక్క డిజైన్ కానీ కంప్లీట్లీ రాయల్ ఎన్ఫీల్డ్తో కంపేర్ చేస్తే డిఫరెంట్. సో ఇది కాపీ అని ఎవరైనా చెప్తే మీరు నమ్మకండి, అది ఇట్స్ నాట్ ఏ వ్యాలిడ్ పాయింట్. సో నెక్స్ట్ పాయింట్ వచ్చి దీని యొక్క వెయిట్. సో పేపర్ మీద చూసి అందరూ ఎస్పెషల్లీ బిగినర్స్ అయితే ఇది చాలా వెయిట్ ఉంది, నేను బేర్ చేయలేము అనుకుంటారు. కానీ రియాలిటీలో ఈ బైక్ అనేది 150cc 200cc అంత వెయిట్ మాత్రమే ఉంటుంది. ఒకసారి మీరు కన్నా మూవ్ ఆన్ అయిపోయినారు అనుకోండి, బైక్ ఒక వెయిట్ అస్సలు తెలియదు. సో నేను కూడా NS 200 మెయింటైన్ చేస్తాను అంటే ఎర్లియర్. సో అది 154 kgs ఉంది, ఇది 181 kgs ఉంది. నాకు షిఫ్ట్ అయినప్పుడు 1% వెయిట్ కూడా అనిపించలేదు. సో ఈ బైక్ యొక్క లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల బాగా గ్రౌండ్కి అతుక్కొని పోతుంది, కాబట్టి మీకు అంత వెయిట్ అనేది తెలియదు. సో మీకు ఇంకా డౌట్ ఉంటే మీరు ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు మీకు తెలుస్తుంది ఈ బైక్ యొక్క లో సెంటర్ ఆఫ్ గ్రావిటీ వల్ల మీరు వెయిట్ ఫీల్ అవుతున్నారా లేదా అని. సో మీకు జస్ట్ 2 to 3 days బైక్ కొన్న 2 to 3 days మాత్రమే మీకు వెయిట్ అనిపిస్తుంది, తర్వాత అనిపించదు. కానీ 2 సిచ్యువేషన్లో వెయిట్ అనేది కంపల్సరీ అనిపిస్తుంది. అదే ఫస్ట్ సిచ్యువేషన్ ఏమంటే మీరు ట్రాఫిక్లో బండి ఆపినప్పుడు కాలు కింద పెడతారు కదా, అప్పుడు వెయిట్ అనేది అనిపిస్తుంది. సెకండ్ ఏమంటే దీన్ని సెంటర్ స్టాండ్ వేసేప్పుడు కూడా అనిపిస్తుంది వెయిట్ అనేది. సో అంతే, ఈ 2 సిచ్యువేషన్లో బైక్ వెయిట్ అనేది తెలుస్తుంది. కానీ మిగతా సిచ్యువేషన్లో అనేది బైక్ వెయిట్ ఉంది అని మీకు అసలు తెలియదు. సో అంత అజైల్గా ఉంది ఈ బైక్. సో ఇది కూడా మిత్తే, మీరు కష్టంగా ఉంటున్నావు, నీకు బైక్ మెయింటైన్ చేయలేవు, నువ్వు బరువు ఎక్కువ ఉంది అంటే అది కూడా నమ్మకండి, ఇది ఈజ్ ఆల్సో మిత్. సో మీకు ఇంకా డౌట్ ఉంటే ఒకసారి నేను చెప్పినట్టుగా టెస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమవుతుంది నేను ఏం చెప్తున్నానని. సో థర్డ్ మిత్ వచ్చి ఇది జస్ట్ ఫర్ ఏజ్డ్ పీపుల్, నాట్ ఫర్ యంగర్ పీపుల్ అంటారు. నాకు తెలియదు హోండా ఇది ఎస్పెషల్లీ ఏజ్డ్ పీపుల్ మాత్రమే తయారు చేసిందో లేదా అని. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఈవెన్ యంగర్ పీపుల్ కూడా ఒక డ్రీమ్ పెట్టుకొని ఉన్నారు, వాళ్ళకి ఒక క్లాసిక్ బైక్ కొనుక్కోవాలని. నాకు కూడా ఒక డ్రీమ్ ఉండేది క్లాసిక్ బైక్ కొనుక్కోవాలని. కానీ ఇలాంటి మాటలు విని నేను క్లాసిక్ బైక్ కొనుక్కోలేదు. ఈ బైక్కి స్పోర్టీ లుక్స్ ఉండదు, ఓకే పవర్ కూడా ఉండదు, నేను ఒప్పుకుంటాను. కానీ ఈ బైక్ ఇచ్చేంత ఫీల్ కానీ, కంఫర్ట్ కానీ, ఆ స్టైల్ కానీ, రిచ్నెస్ కానీ ఏ స్పోర్ట్స్ బైక్ ఇవ్వలేదు ఈ ప్రైస్ రేంజ్లో. సో అందుకని మీకు కన్నా డ్రీమ్ ఉంటే క్లాసిక్ బైక్ కొనుక్కోవాలని అందరి మాటలు విని సో స్పోర్ట్స్ బైక్ కొనుక్కోకండి, ఈ బైక్ కొనుక్కోండి. ప్రాపర్గా క్రూజ్ చేయాలా అనుకుంటే, రిలాక్స్గా హైవేలో క్రూజ్ చేయాలనుకుంటే ఈ బైక్ బెస్ట్ ఫర్ యూ గైస్ విత్ ఇన్ దిస్ బడ్జెట్. 2.5 lakh బడ్జెట్లో ఈ బైక్ ఇచ్చేంత కంఫర్ట్ కానీ, ఫీల్ కానీ, రిచ్నెస్ కానీ ఏ బైక్ ఇవ్వదు. సో ఇదైతే అందరికీ యూజ్ చేయొచ్చు, ఈవెన్ ఏజ్డ్ పీపుల్ కూడా రైడ్ చేస్తారు, యంగర్ పీపుల్ కూడా రైడ్ చేస్తారు. సో మీరు కూడా మోస్ట్లీ చూసింటారు, ఇప్పుడు మూవీస్లో కూడా అందరూ క్లాసిక్ బైక్స్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు, హీరోస్ కూడా. సో అంత రిచ్నెస్ వస్తుంది మీరు కానీ ఒకసారి క్లాసిక్ బైక్ నడిపితే. సో ఫోర్త్ మిత్ పాయింట్ ఈజ్ పవర్. సో పేపర్ మీద ఈ బైక్కి పవర్ అంత ఉండదు అని కనిపిస్తుంది, ఎందుకంటే ఇది 21 bhp పవర్, 30 Nm టార్క్ మాత్రం డెలివర్ చేస్తుంది. ఆ పేపర్ మీద చూసి దీనికి పవర్ ఉందేమో, హైవేకి ఇది మెయింటైన్ చేయలేమో అని అనుకుంటారు. కానీ హోండా ట్యూనింగ్ అనేది కంప్లీట్గా డిఫరెంట్ ఉంది.
దీనికనే పవర్ అనేది చాలా లీనియర్గా వస్తుంది, అట్ ఏ టైం రాదు. దీనికి ఇనిషియల్ పికప్ కూడా లేదు, టాప్ ఎండ్ కూడా లేదు. దీనికి హైయెస్ట్ సెల్లింగ్ పాయింట్ ఏమంటే దీనికి ఉన్న మిడ్ రేంజ్. సో 60 to 100 km/h మీకు ఎటువంటి వైబ్రేషన్ లేకుండా స్మూత్గా రైడ్ చేస్తుంది. కానీ స్పోర్ట్స్ బైక్ అలాంటివన్నీ వాటికన్నింటికి ఇనిషియల్ పికప్ మాత్రమే ఉంటుంది, మిడ్ రేంజ్ కానీ టాప్ ఎండ్ కానీ అంతగా ఉండదు. సో నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను దీని పవర్ డెలివరీకి ఉన్న డిఫరెన్స్. నా దగ్గర NS200 ఉంది, అట్ ద సేమ్ టైం డ్యూక్ 250 కూడా నేను నడిపినాను 4 years వరకు. సో వాటిలో ఈ బైక్తో కంపేర్ చేస్తే నియర్లీ 5 to 10 bhp ఎక్కువ పవర్ ఉంది. కానీ అవి 90 to 100 km/h రైడ్ చేస్తే నాకు ఫుట్ పెక్స్ మీద కానీ హ్యాండిల్ బార్ మీద కానీ నాకు వైబ్రేషన్స్ వస్తాయి. కానీ ఈ బైక్లో అది రాదు. అది పవర్ డెలివరీకి ఉన్న డిఫరెన్స్. మీరు పవర్ తక్కువ ఉందని చూసి దీన్ని తక్కువ అంచనా వేయకండి. నేను ఒక హైవే రివ్యూ అని ఒక వీడియో చేస్తాను. దాంతో నేను హైవేకి ఈ బైక్ ఎలా పర్ఫామ్ చేస్తుందని ఒక వీడియో చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఈ బైక్లో ఉన్న పవర్కి హైవేలో మనం రైడ్ చేయొచ్చా లేదా అని. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. ఈ బైక్లో పవర్ లేదు అని ఎవరన్నా అంటే దాన్ని వినకండి, అది కూడా మిత్ మాత్రమే. సో నెక్స్ట్ మిత్ ఈస్ రిలేటెడ్ టు మైలేజ్ అనేది చాలా కన్సర్న్ అయిపోయింది ఈ మధ్యలో, ఎందుకంటే పెట్రోల్ ప్రైజెస్ అనేది పెరుగుతున్నాయి కాబట్టి. సో ఈ బైక్ని మైలేజ్ అనేది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ ఈస్ రైడింగ్. సో ఏ రైడర్ బట్టి ఉంటుంది. ఈ బైక్ని క్లాసిక్ బైక్ లాగా రైడ్ చేస్తే మీకు నియర్లీ 45+ అనేది గ్యారంటీ వస్తుంది హైవేలో. అంటే 80 to 90 మెయింటైన్ చేస్తే మీకు 40+ అనేది మైలేజ్ అనేది గ్యారంటీ వస్తుంది. మీరు అట్లా కాకుండా స్పోర్ట్స్ బైక్ లాగా ఫస్ట్ ఇనిషియల్లే థ్రోటల్ ఇచ్చేసి ఎక్కువ డ్రైవ్ చేసినారు అనుకుంటే అప్పుడు మైలేజ్ అనేది డ్రాప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీరు సిటీలో కూడా 2 to 3 పీపుల్ని త్రిబుల్స్ డబుల్స్ ఎత్తుకొని వెళ్ళిపోతే అప్పుడు కూడా మీకు రాదు మైలేజ్ అనేది. సో నా యూసేజ్ బట్టి నా 8 monthsలో నేను హైవేలో 80 to 90 మాత్రం మెయింటైన్ చేస్తాను. దానికి నాకు 40+ అనేది గ్యారంటీ వస్తుంది. సిటీలో అనేది నేను 50ని థర్డ్ గేర్లో యూస్ చేస్తాను. సో అప్పుడు నాకు 35 అనేది గ్యారంటీ వస్తుంది. ఇంతవరకు నాకు 35 లోపల ఎప్పుడు వచ్చింది లేదు, 45 లోపల ఎప్పుడు హైవేలో వచ్చింది లేదు. సో అది నా ఎక్స్పీరియన్సు. సో మైలేజ్ అనేది అగైన్ ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ హూ ఈజ్ రైడింగ్ అండ్ కండిషన్స్ బట్టి కూడా. సో కాబట్టి నాకు వచ్చిన మైలేజే మీకు వస్తుందని అనుకోకండి, మీకు వచ్చిన మైలేజ్ నాకు కూడా రాదు. కానీ ఒక టిప్ ఏమంటే దీంతో ఎక్కువ మోడ్ ఉంది. సో మీరు ఏ గేర్లో వెళ్ళినా ఎక్కువ మోడ్ వచ్చేట్లుగా చూసుకోండి, అప్పుడు మీకు బెటర్ మైలేజ్ వస్తుందని అర్థము. సో ఈ బైక్లో మైలేజ్ ఎవరన్నా తక్కువ వస్తుంది, వెయిట్ ఉంది, 350cc కేటగిరీ బైక్ కాబట్టి రాదు అంటే దాన్ని కూడా నమ్మకండి, ఇట్ ఈస్ ఆల్సో మిత్. సో నెక్స్ట్ మిత్ వచ్చి దీంతో హ్యాండిల్ బాబుల్ ఉంది అని నేను ప్రీవియస్ జనరేషన్ మోడల్స్లో విన్నాను. కానీ నేను బైక్ పర్చేస్ చేసి ఇప్పటికే 8 months అవుతుందని చెప్పాను కదా, ఇంతవరకు నాకు హ్యాండిల్ బాబుల్ అనేది లేదు. హ్యాండిల్ బాబుల్ మెయిన్గా ఎలా వస్తుందంటే బైక్ ఫ్రంట్ టైర్ ప్రెజర్ కూడా మీకు ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే వస్తుంది, లేకంటే ఫ్రంట్ వీల్ బ్యాలెన్సింగ్ సరిగ్గా లేకపోతే వస్తుంది, లేదంటే కోన్ సెటప్ కూడా ఏమైనా చేంజ్ ఉంటే అది కూడా వస్తుంది. అంటే మీరు ఎక్కువ యాక్సరీస్ బ్యాక్ సైడ్ ఫిట్ చేసినా అనుకోండి, బ్యాక్ సైడ్ బరువు ఎక్కువ అయిపోయి ఫ్రంట్ అనేది లూజ్ అయిపోతుంది, అప్పుడు వాబుల్ అనేది ఆబ్వియస్గా వస్తుంది. అది ఏ బైక్లోనే వస్తుంది. సో మీకు వాబుల్ అనేది ఈ బైక్లోనే కాదు ఏ బైక్లోనే ఉంటుంది. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి ఇంటర్సెప్టర్ 650 హ్యాండిల్ బాబులు కొట్టండి, ఎన్ని వీడియోస్ అంటే అన్ని వీడియోస్ వస్తాయి. సో హ్యాండిల్ బాబులు అనేది ఈ బైక్లోనే కాదు ఏ బైక్లోనే ఉంటుంది మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే. సో ఇన్ని చేసినా మీకు హ్యాండిల్ బాబులు వస్తుంది అంటే నేను ఇది ఇన్స్టాల్ చేసినాను. ఇది Dominar 400 యొక్క హ్యాండిల్ బార్ వెయిట్. సో దీని గురించి నేను ఆల్రెడీ సపరేట్ వీడియో చేస్తాను, హోండా హైనస్ యాక్సెసరీస్ వీడియో అని. దాన్ని చూడండి, మీకు కంప్లీట్ డీటెయిల్స్ వస్తుంది, ఇది ఎక్కడ దొరుకుతుంది, దీనివల్ల యూజ్ ఏముంది అని, దీని ప్రైస్ ఎంత అని. సో హ్యాండిల్ బాబుల్ అనేది ఈ బైకే కాదు ఏ బైక్లోనే వస్తుంది మీరు ప్రాపర్గా మెయింటైన్ చేయకపోతే. సో నేను ఇప్పుడు 8 months అవుతుంది, నాకు ఒకసారి కూడా హ్యాండిల్ బాబుల్ అనేది లేదు. సో మీరు ఎవరైనా మీకు బైక్ కొనేటప్పుడు చెప్తే ఈ బైక్లో హ్యాండిల్ బాబుల్ ఉంది అంటే దాన్ని కూడా నమ్మకండి. ఇట్ ఈస్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద పర్సన్ హూ ఈస్ మెయింటైనింగ్ ద బైక్. మీరు ఎవ్రీ 10,000 kilometers ఒకసారి ఫ్రంట్ వీల్ కానీ బ్యాక్ వీల్ కానీ బ్యాలెన్సింగ్ చేసుకుంటే మీకు హ్యాండిల్ బాబుల్ అనేది రాదు. ఇలాంటి ఇంకా వస్తుంది అనుకుంటే మీరు ఫ్రంట్ టైర్ బాగా చెక్ చేసుకోండి, అది అన్ఈవెన్ వేరౌట్ అయిందేమో. అన్ఈవెన్ వేరౌట్ కూడా మీకు హ్యాండిల్ బాబుల్ అనేది వస్తుంది. ఒక సైడ్ బాగా అరిగిపోయి ఉంటుంది, ఇంకో సైడ్ ప్రాపర్గా కొత్తగా ఉంటుంది. సో అప్పుడు కూడా హ్యాండిల్ బాబుల్ అనేది వస్తుంది. చూడండి, నేను 60లో పోతున్నాను, నాకు ఇంతవరకు ఒకసారి కూడా హ్యాండిల్ బాబుల్ రాలేదు. నేను 70 క్రూజ్ చేస్తాను. చూడండి, నేను హ్యాండిల్ వదిలేస్తాను, నాకు ఎంత స్టేబుల్గా ఉందో హ్యాండిల్ అనేది. ఎందుకంటే నాకు యాక్సరీస్ ఏం లేదు, నేను వీల్ బ్యాలెన్సింగ్ కరెక్ట్గా చేసిన, అట్ ద సేమ్ టైం ఫ్రంట్ టైర్లో కూడా ప్రాపర్ ప్రెజర్ ఉంది. సో అందుకని వాబుల్ అనేది రాదు. మీరు కూడా మెయింటైన్ చేయండి, మీకు కూడా సో బైక్ అనేది వాబుల్ ఇవ్వదు.
సో నెక్స్ట్ మీతో వచ్చి ఈ బైక్లో ఉన్న రస్టింగ్ ఇష్యూస్ అని చాలా విన్నాను నేను కూడా. సో ప్రీవియస్ మోడల్లో ఉన్నాయని నేను కూడా చూశాను. సో రస్టింగ్ ఇష్యూస్ అనేది ఎలా వస్తాయంటే ఎస్పెషల్లీ క్లాసిక్ బైక్స్కి, ఎందుకంటే ఈ క్లాసిక్ బైక్లో మొత్తం బాడీ అంతా మెటల్ ఉంటుంది. చిన్న వాటర్ అని మెటల్ మీద పడింది అనుకోండి, కెమికల్ రియాక్షన్ ఆబ్వియస్గా జరుగుతుంది. కెమికల్ రియాక్షన్ జరిగి మీకు రస్టింగ్ ఇష్యూస్ అనేది వస్తాయి. మీరు వాటర్ వాష్ చేసినప్పుడు ప్రాపర్గా వాటర్ అంతా బైక్ని ఇంకా తీసేయకుండా అలానే వదిలేసినాను అనుకోండి, మెటల్ టు వాటర్ కాంటాక్ట్ జరిగి అప్పుడు మీకు అనేది రస్టింగ్ ఇష్యూస్ అనేది వస్తాయి. సో రస్టింగ్ ఇష్యూస్ అనేది ఈ బైక్లోనే కాదు, ఏ బైక్లోనా మెటల్ సర్ఫేస్తో వాటర్ అనేది ఇంటాక్ట్ జరిగినప్పుడు మీకు ఆబ్వియస్గా రస్టింగ్ ఇష్యూస్ అనేది వస్తాయి, అది కామను. సో మీరు రస్టింగ్ ఇష్యూస్ రాకుండా ఏం చేయాలంటే మీరు ఎక్కువ వాటర్ వాష్ చేయొద్దండి. చేసినా కూడా ప్రాపర్గా బైక్లో వాటర్ అన్నీ తీసేయండి. బాగా క్లాత్ తీసుకొని బాగా వాటర్ అంతా ఎక్కడెక్కడ ఉందో, ఎక్కడెక్కడ స్టోర్ అయిందో అక్కడంతా వైప్ చేసేయండి. అట్ ద సేమ్ టైం మీరు వాన్లో వెళ్ళి అట్లే బురద పెట్టుకొని బైక్ని అలానే లాంగ్ టైం అట్లా వదిలేయకండి, అప్పుడు కూడా రస్టింగ్ ఇష్యూస్ వస్తాయి. లేకంటే మీరు WD-40 అనేది ఒక చిన్న స్ప్రే క్యాన్ వస్తుంది, అది 390 రూపీస్ అనుకుంటా, 250 ml. దాన్ని హ్యాండీగా పెట్టుకోండి. ఎవ్రీ మంత్ ఒకసారి ఎక్కడైతే మీకు రస్టింగ్ వస్తుందని ఒక చిన్న డౌట్ ఉందో ఆ ప్లేసుల్లో అంతా మీరు ఒకసారి ఎవ్రీ మంత్ ఒకసారి స్ప్రే చేసుకోండి, అప్పుడు మీకు రస్టింగ్ ఇష్యూస్ అనేది అస్సలు రావు. సో ఇప్పటి వరకు నాకు బైక్లో అయితే 8 months అవుతుంది, ఇంతవరకు ఒక రస్టింగ్ ఇష్యూ కూడా లేదు. నేను ఈ టిప్ మాత్రమే పాటించిన. సో మీరు కూడా ఈ టిప్ పాటించండి, మీ బైక్లో కూడా రస్టింగ్ ఇష్యూస్ అనేది ఏం రావు ఫ్యూచర్లో కూడా. నెక్స్ట్ మీతో వచ్చి ఈ బైక్లో పార్ట్స్ అవైలబిలిటీ అనేది చాలా కష్టం అంటారు. హోండా యొక్క పార్ట్స్ అవైలబిలిటీ అదర్ క్లాసిక్ బైక్స్తో పోలిస్తే చాలా తక్కువ అంటారు. కానీ అది 100% ట్రూ కాదు, 100% ఫాల్స్ కూడా కాదు. ఎందుకంటే హోండా అనేది వాళ్ళ పార్ట్స్ డిస్ట్రిబ్యూటర్లకు ఇవ్వవు. ఎందుకంటే హోండా యొక్క ప్రొడక్ట్స్ని డూప్లికేట్ ప్రొడక్ట్స్ చేస్తారని, హోండా యొక్క ఫేమ్ని డిఫేమ్ చేస్తారని. సో కానీ హోండా సర్వీస్ సెంటర్లో ప్రతి ఒక్క పార్ట్ మీకు అవైలబిలిటీ ఉంటుంది. ఏ పార్ట్ కానీ మీకు అవుట్ ఆఫ్ స్టాక్ ఉండదు. సో ఏదో రేర్ పార్ట్ ఉంటుంది కదండి, లోపల ఇంజన్ పార్ట్లో ఏదో చిన్న పార్ట్, అలాంటి పార్ట్స్ ఏమన్నా స్టాక్లో ఉండవేమో తెలియదు, కానీ నాకైతే ఇంతవరకు ఇష్యూ రాలేదు. అలాంటి పార్ట్స్ మీకు అవైలబిలిటీ లేకపోయినా కానీ మీరు కన్నా ఆర్డర్ చేస్తే వాళ్ళు వెంటనే మీకు స్టాక్ తెప్పిస్తారు. నాకైతే బెంగళూరులో ఇంతవరకు ఏం ప్రాబ్లం రాలేదు సర్వీస్ పార్ట్ గురించి. సో మీరు సర్వీస్ పార్ట్స్ దొరుకుతాయో లేదో అనే డౌట్ఫుల్తో బైక్ కొనకండి. ఎందుకంటే మనం డబ్బులు పే చేస్తాను కాబట్టి వాళ్ళు ఆబ్వియస్గా మనకి తెప్పిస్తారు పార్ట్స్ అనేది, సో వేపిస్తారు. సో బయట మాత్రం దొరకవు, అది మాత్రం ఖచ్చితము. బయట హోండా పార్ట్స్ అనేది ఎక్కడ దొరకవు, అది మాత్రం ట్రూ. ఎందుకంటే హోండా యొక్క క్వాలిటీని థర్డ్ పార్టీని మెయింటైన్ చేయలేదు కాబట్టి, హోండా వాళ్ళ ప్రోడక్ట్స్ని డూప్లికేట్ ప్రోడక్ట్స్గా చేయకూడదు కాబట్టి వాళ్ళు హోండా ఎక్కువ బయట డిస్ట్రిబ్యూటర్లకి డిస్ట్రిబ్యూట్ చేయరు. చేస్తే వాళ్ళు వేరే వాళ్ళకి ఇచ్చి వాళ్ళు మళ్ళీ డూప్లికేట్ ప్రోడక్ట్ చేసి అదంతా పెద్ద హోండాకి డిఫేమ్ అయిపోతుందని హోండా అనేది ఇవ్వదు. సో అంతేగాని హోండా పార్ట్స్ దొరకదు అని కాదు. సో ఇవే గాయస్, ఇవన్నీ మిత్స్. సో ఏంటి తమ్ముడు అన్నీ మిత్స్ చెప్పినావు, అన్నీ చెప్పి దీంతో ఏ ప్రాబ్లం లేదని చెప్తున్నాను, ఈ బైక్ అంత పర్ఫెక్ట్గా ఉంది అంటే అది కూడా కాదు. ఈ బైక్లో ఆల్రెడీ చాలా ఇష్యూస్ ఉన్నాయని నేను ఒక కంప్లీట్ వీడియో చేశాను. సో దానికి ఆల్రెడీ ఒక యూట్యూబ్ లింక్ అనేది నేను కార్ట్లో ఇస్తాను, ద సేమ్ టైం డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, చూడండి. సో ఈ బైక్ గురించి ఆల్రెడీ నేను మల్టిపుల్ వీడియోస్ చేస్తాను, వాటన్నిటిని కూడా ఒకసారి చెక్ చేయండి, మీకు ఒక అండర్స్టాండింగ్ వస్తుంది ఈ బైక్ గురించి. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ బైక్ యొక్క హైవే క్యాపబిలిటీస్ గురించి ఒక వీడియో చేస్తాను. అట్ ద సేమ్ టైం సిటీలో రైడ్ చేస్తూ ఈ బైక్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని కూడా ఒక వీడియో చేస్తాను. సో ఆ వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. బై గైస్.